బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సానుభూతిపరుడు ఎన్ఆర్ఐ యశ్వంత్ సిఐడి విచారణకు హాజరయ్యాడు. ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సిఐడి కేసు నమోదు చేసింది. అయితే అమెరికాలో ఉంటున్న యశ్వంత్ గత నెల 23వ తేదీన తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఇండియాకు వచ్చిన అతన్ని హైదరాబాద్కు చేరుకోగానే ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు పోలీసులు. అక్కడి నుంచి గుంటూరు సిఐడి కోర్టుకు తరలించి న్యాయమూర్తి తీర్పు మేరకు రిమాండ్కు తిరస్కరించి 41 నోటీసులు జారీ చేశారు. ఇక కేసు విచారణలో భాగంగా తిరుపతిలో సిఐడి అధికారుల ముందు హాజరయ్యారు యశ్వంత్. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. గత నెల 23వ తేదీ ఏదైతే అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన హైకోర్టు ద్వారా దానికి కొంత రిలీవ్ అయినాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన్ను తిరుపతి సిఐడి కార్యాలయంలో హాజరు కమ్మన్నారు. ఈరోజు ఆయన సిఐడి కార్యాలయంలో హాజరై విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన యశ్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుస్తున్నాం, అసలు విచారణ ఎంతసేపు జరిగింది, ఎన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగారు, ఏ అంశాల గురించి మిమ్మల్ని ప్రశ్నించారు? దాదాపు 2.5 గంటలు జరిగింది. 2.5 గంటల విచారణ జరిగింది. 31 క్వశ్చన్లు అడిగారు. 31 క్వశ్చన్ కూడా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాము. మా లాయర్ గారి సమక్షంలో విచారణ సాఫీగా జరిగింది. సో మేము చెప్పాలనుకున్నంత చెప్పాము. వాళ్ళు చూపించారు. మేము ఇవ్వాల్సిన రిప్లైస్ ఇచ్చాము. మీరు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టారని వారు ఆరోపిస్తారు? నేనేం పోస్టులు పెట్టలేదండి. ఎక్కడ కూడా నేనేమి గవర్నమెంట్కి వ్యతిరేకంగా, అసభ్యకరంగా, అన్పార్లమెంటరీగా ఏ రోజు మాట్లాడలేదు. నేను అడిగిందలా క్వశ్చన్ చేసాం. ఇది అన్యాయం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు అన్యాయం అని అడిగాం అంతే. దానికి ఈ కేసులు పెట్టి ఇలా వేధించే ప్రయత్నం చేస్తున్నారు. మా రవినాయుడు మీద 100 కేసులు ఉన్నాయి, ఈ శ్రీనివాసరావు 100 కేసులు ఉన్నాయి. ఏ రకంగా పెట్టి వేధించే ప్రయత్నం చేస్తారో, వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వం పైశాచికానందం పొందుతుంది, అంతే తప్పితే ఇంకేం లేదు. మరి ఇంకో కేసు మీ మీద నమోదైందని నాకు ఇవాళ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ నోటీస్ ఇచ్చారు. సో దానికి విచారణకు హాజరుగమ్మన్నారు. హాజరవుతాం. ఎప్పుడు హాజరుగమ్మన్నారు? 24th రోజు. 24th ఇక్కడ మంగళగిరి. మొత్తం మీద అయితే మీకు ఇది భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉండే అవకాశం లేదా? అంటే మీరు విదేశాలకు వెళ్ళడానికి కానీ ఏదైనా? మేము ఆర్థిక ఉగ్రవాదులం కాదు, లేదా రాజకీయ ఉగ్రవాదులం కాదు, లేదా మేము టెర్రరిస్టులం కాదు. మాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది? తప్పకుండా అన్ని న్యాయస్థానాలలో ఛాలెంజ్ చేస్తాము. న్యాయస్థానాల ద్వారా ఒక కంక్లూజన్ తీసుకొస్తాము. ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ ప్రస్తావించి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. మనతో న్యాయవాది కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్, ఏం జరిగింది విచారణలో మీరు చెప్పండి. ఈరోజు సిఐడి సమక్షంలో, ఆఫీస్ సమక్షంలో నన్ను దూరంగా ఉంచి 31 క్వశ్చనింగ్ ఇచ్చారు. ఆ క్వశ్చనింగ్ ప్రకారం మన ఎస్ఎస్సీ గారు బాగా వెరిఫై చేసి అతని ఏదైతే అడిగారో ఆ క్వశ్చన్ ఆన్సర్స్ బాగానే ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క సామరస్యముగా వాళ్ళ యొక్క డ్యూటీస్ కూడా సక్రమంగానే చేశారు. ఇతను కూడా ఆన్సర్స్ కూడా సక్రమంగా ఇచ్చారు. రాసిన తర్వాత అక్నాలజ్మెంట్ తీసుకొని పంచనామా రాసిన తర్వాత పంచనామా కాపీని కూడా మన ఎస్ఎస్సీకి ఇచ్చారు. ఆ పంచనామా కాపీ తీసుకొని బయట వచ్చేసారు. సార్, ఆ క్వశ్చన్స్లో ఏమున్నాయి సార్? పర్సన్స్ నేమ్ ఉంది, ఎక్కడ పనిచేశారు, ఎప్పుడు అమెరికా నుంచి వచ్చావు, అమెరికాకి ఎన్నిసార్లు పోయారు, మీ భార్య యొక్క ఏమి, మీ భార్య పాస్పోర్ట్ ఏమి, మీ భార్య యొక్క అకౌంట్స్ అడిగారు. అన్నీ కూడా నాకు ఈ సమయానికి అందుబాటులో లేవు కాబట్టి రిమెంబర్ లేదని చెప్పారు అని నాకు ఎస్ఎన్సీ గారు చెప్పారు. కాబట్టి ఆయన ఏదైతే అడిగారో ఆ క్వశ్చన్స్ని కూడా సక్రమంగా ఆన్సర్ ఇబ్బంది పెట్టలేదు, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మంచి గౌరవంగానే, మంచి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఎగ్జామ్ చేశారు. ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఎందుకు జరిగింది? లుకౌట్ నోటీస్ అనేది ఓన్లీ రాజకీయతో చేశారు. ఆ విధంగా లుకౌట్ నోటీస్ జారీ చేయాలనుకున్నప్పుడు మన గవర్నమెంట్గా నిజంగానే పంచప్రభాకర్ నోటీస్ దండీ చేయాల్సి వస్తుంది. పంచప్రభాకర్కి ఎలాంటి వర్తించదో ఆటోమేటిక్గా ఎస్ఎస్వి గారికి కూడా ఏ రోజు ఇతని గారు ఎస్ఎన్సీ గారు ఏ రోజు కూడా ఇప్పుడు కానీ గవర్నమెంట్ని విమర్శించడం కానీ వ్యక్తిగత మాట్లాడటం కానీ ఏం జరగలేదు. కానీ పంచప్రభాకర్ అనే వ్యక్తి ప్రతి వ్యక్తిగత క్యారెక్టర్ కూడా అసర్ట్ చేసిన వ్యక్తికి లుక్అవుట్ నోటీస్ ఇవ్వకుండా ఇతను నోటీస్ ఇవ్వటం అనేది ఓన్లీ గవర్నమెంట్ యొక్క పక్షపాత ద్వారా అనేసి మేము నిర్ణయించుకోవాలి. మొత్తం మీద అయితే ఎన్ఆర్ఐ యశస్విను సుమారు 2.5 గంటల పాటు తిరుపతి సిఐడి విచారించింది. ఈ విచారణలో ఆయన వ్యక్తిగత విషయాలు, అదేవిధంగా వారి కుటుంబ వ్యవహారాలను గురించి ప్రశ్నించినట్లు తెలుస్తుంది. దీంతోపాటు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తాను పెట్టకపోయినా మార్ఫింగ్ చేసి అవి చూపించారని చెప్తున్నాడు. దీనికి సంబంధించి మరో కేసులో అతని మీద కేసు నమోదైనట్లు ఆయన తెలిపాడు. 24వ తేదీన మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో హాజరు కమ్మని నోటీసులు ఇచ్చినట్లు కూడా చెప్తున్నాడు. మొత్తం మీద దీనిపైన తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని కూడా ఆయన అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి సిఐడి కార్యాలయం వద్ద నుంచి.